ఇదే రామాపురం జమీందార్ రామచంద్రరాజు గారి బంగళా. ఈయనే రామచంద్రరాజు. రామాపురంలో ఉన్న వందలాది ఎకరాలకు భూస్వామి. ఈవిడ రామచంద్రరాజు భార్య మహాలక్ష్మి, వాళ్ల ముద్దుల కూతురు నందిని. వీళ్లు రామచంద్రరాజు ఏకైక చెల్లెలు సుజాత, ఆమె భర్త రఘురాం. ఈ ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు పొలం పనులు చూసుకుంటుంటారు. పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువిచ్చే ఈయన వంశం కులం గోత్రాలకి ప్రాణమిస్తాడు. అవే మనిషికి విలువైనవిగా భావిస్తాడు. ఈవిడ పేరు సత్య, మహాలక్ష్మి చిన్ననాటి స్నేహితురాలు. పాపం చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఎవరి సహాయం ఆశించకుండా తన కాళ్ల మీద తాను బతుకుతోంది. మహాలక్ష్మి ఎన్నిసార్లు సహాయం చేయబోయినా చిరునవ్వుతో తిరస్కరించేది. ఎవరు? మహాలక్ష్మి, ఎలా ఉన్నావే? బాగున్నాను. కబురు పెడితే నేనే వచ్చేదానిగా. ఎవరొస్తే ఇంట్లేవే? పాప ఏడుస్తోంది. ఓ ఊరుకున్నానా? 4 రోజుల నుంచి వద్దాం అనుకుంటుంటే ఏదో ఒక పనితో సరిపోతుంది. అయినా నాకు బోర్ కొడితే నీ దగ్గరికే కదా వచ్చేది. నువ్వు అక్కడికి వస్తే నేను ఇలా రావడం కుదరదు కదా. అవును, రాజు ఎక్కడా? వాడా లోపల. అడుగు. ఏం రాజు, బాగున్నావా? బాగున్నానండి. రోయ్, జాగ్రత్త రోయ్. ఇంకేంటి విషయాలు? నందిని ఇక్కడే ఉండు, బొమ్మ చేసి తీసుకొస్తాను. పిల్లలు లోపలికి పోయారు. అయ్యో, నేను వెళ్తా. సత్య, జాగ్రత్త. ఇప్పుడేం చేద్దామంటావు? మన నందినిని కాపాడడం కోసం సత్య తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఇప్పుడు వీడికి ఎవ్వరూ లేరండి. మన ఇంట్లోనే ఉంటూ నందినితో ఆడుకోవడానికి, బడికి తీసుకెళ్ళడానికి తోడుగా ఉంటాడండి. సరే, ఉండని. తిన్నా. రాజు, రాజు, తప్పు నానా, మెట్టెలతో ఆడకూడదు. మరెందుకమ్మా ఇవి? నువ్వు పెద్దయిన తర్వాత నీకు పెళ్ళవుతుంది కదా, నీ భార్యకు పెట్టడానికి. నేను ఇక్కడే ఉంటానండి. ఒక్కడివి ఇక్కడ ఎలా ఉండగలవు రాజు? బంగ్లాలో మా అందరితో పాటు కలిసిందో గానిరా. వద్దండి, ఇక్కడ ఉంటే మా అమ్మతో కలిసి ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను రోజు మీ బంగ్లాకి వెళ్తూ ఉంటానండి. అదే చోట రాజు ఉండటానికి మహాలక్ష్మి పాక వేయించింది. ప్రతిరోజు రాజు తన ఇంటి నుంచే బంగ్లాలో పనికి వస్తుండేవాడు.
అనాథగా ఉన్న తనని చేరదీసిన అమ్మగారు అయ్యగారిని దేవుళ్లలా కొలుస్తూ విశ్వాసంతో పనిచేసేవాడు. నందినికి తోడుగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవాడు. రోజూ స్కూలుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తన పుస్తకాలు మోస్తూ తోడుగా ఉండేవాడు. కొన్ని రోజులకి పనివాడిలా కాక ఇంట్లో సొంత మనిషిలా కలిసిపోయాడు. రోజూ స్కూల్లో నందిని నేర్చుకున్న పాఠాల్ని ఇంటికి వచ్చిన తర్వాత రాజుకు నేర్పేది. రాజు నేర్చుకునని మొండికేస్తే చెవిపిండి మరీ నేర్పేది. అందరి చిన్న పిల్లలకి ఏదో ఒక అలవాటున్నట్లే నందినికి సుత్తముక్క తినే అలవాటుంది. దుర్గా హాయ్ వతనమ్మా. నందిని శుద్ధముకు తింటున్నావా? ఇప్పటికే చూడు పళ్ళు ఎలా తయారయ్యో. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? ఆ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మ సుద్ద తింటుంటే తిట్టింది. ఒక్క నిమిషం. ఇదిగో ఎక్కువ తినకు, పళ్ళు పుచ్చిపోతాయి. పోరా. అమ్మా! నందిని ఏమైంది? గడుపు తగ్గిపోయింది. ఇదేనా? కొట్టేశాను కదా, తగ్గిపోతుందిలే. నందిని ఏడిస్తే రాజు తట్టుకునేవాడు కాదు. తను నవ్వటం కోసం ఎంత కష్టమైనా భరించేవాడు. ఈ ఊళ్ళో ఏకైక మేస్టార్ని పంతుల్ని నేనే. ముహూర్తం పెట్టాలన్నా పాఠం చెప్పాలన్నా నేనే చెప్పాలి. ఇవాళ నేను చెప్పిన పాఠం రేపు ఈ పాటికల్లా అప్పచెప్పాలి. అప్పచెప్పకపోయావో ఈ బెత్తంతో నీ పెళ్లి చేస్తాను. అర్థమైందా? ఎవరైనా ఏదైనా అంటే అవతల వాళ్ళు ఎంత వాళ్లైనా ఊరుకునేవాడు కాదు రాజు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఎవడ్రాది? ఎవడు లేడే. ఇదేంటబ్బా? అలా రాజు నందిని మధ్య చనువు పెరిగింది. ఆ చనువు ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. కొన్ని సంవత్సరాల తరువాత ఏంటండి అలా చూస్తున్నారు? రాణిగారికి వయసుతో పాటు అందం కూడా పెరుగుతోంది. ఛీ, ఊరుకోండి. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నా ఈ సరసానికి ఏం తక్కువ లేదు. సరే నందిని ఎక్కడ? ఇక్కడే ఎక్కడో పిల్లలతో ఆడుతూ ఉంటుంది. అమ్మా నందిని,